ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, బజాజ్ ఫిన్సర్వ్ యాప్లో మనకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అంటే బిల్ పేమెంట్స్ సంబంధించింది కానీ యూపీఐ పేమెంట్స్, వ్యాలెట్ పేమెంట్స్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ని ఎలా చెక్ చేయాలో తెలుసుకుందాము. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. ఇంకా లైక్ చేయకపోతే ఈ విధంగా ఒక లైక్ వేయండి. మీ లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఫస్ట్ టైం విజిట్ అయితే ఇలాంటి ఫినాన్స్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఖచ్చితంగా ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక టాపిక్కి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, బజాజ్ ఫిన్సర్వ్ యాప్లో మనకు సంబంధించిన బిల్ పేమెంట్స్ కానీ యూపీఐ పేమెంట్స్, వాలెట్ పేమెంట్స్, దీనికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ని ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకుందాము యాప్లోనే. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఇంటి దాకా చూడండి. మొదటిగా బజాజ్ ఫిన్సర్వ్ యాప్ని మీరైతే ఓపెన్ చేయండి. అంటే మనం రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్తో మనం లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఈ విధంగా లాగిన్ అయితే అయిపోతాము. తర్వాత మనకి హోమ్ స్క్రీన్లోనే పాస్బుక్ అని చెప్పి కనిపిస్తుంది. ఈ విధంగా పాస్బుక్ అని చెప్పి పాస్బుక్ మీద మనము క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత అంటే ఇది మనకి బజాజ్ పే సెక్షన్లో అయితే కనిపిస్తుంది. ఈ పాస్బుక్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏంటంటే బిల్స్ అండ్ రీఛార్జెస్ అని చెప్పి అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా బజాజ్ పే యూపీ అని చెప్పి అయితే ఉంటుంది. బజాజ్ సంబంధించిన వ్యాలెట్ అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు బిల్ పేమెంట్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ చూడాలంటే అంటే బిల్ పేమెంట్స్ మీద క్లిక్ చేస్తే మనం అయితే ట్రాన్సాక్షన్ చేసామో బిల్ పేమెంట్స్ అవన్నీ మనం అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. యూపీఐ మీద కానీ క్లిక్ చేస్తే యూపీఐ ద్వారా ఏమైనా ట్రాన్సాక్షన్ జరుగుంటాయి మనకు అవన్నీ కనిపిస్తాయి. అండ్ వ్యాలెట్ పేమెంట్స్ మీద క్లిక్ చేస్తే దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నీ అయితే కనిపిస్తాయి. ఈ విధంగా ఒకే ఒక క్లిక్తో మీరు అన్ని ట్రాన్సాక్షన్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. అంటే కొంతమంది డౌట్ అయితే ఉంటుంది, చాలా మందికి కూడా తెలియట్లేదు అంటే ట్రాన్సాక్షన్ ఎలా చెక్ చేసుకోవాలని చెప్పి. ఈ విధంగా మీరైతే నీట్గా అయితే చెక్ చేసుకోవచ్చు. అంటే చాలా సింపుల్, మీకు సింపుల్గా వీడియో అయితే చేయడం జరిగింది. హ్యాపీగా మీరు చెక్ చేసుకోండి. అండ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరికైనా తెలియకపోతే వాళ్ళు కూడా వీడియోని షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇదైతే హెల్ప్ అయితే అవుద్ది. ఈ విధంగా బజాజ్ ఫిన్సర్వ్లో మనం అయితే మన సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కానీ ఇవన్నీ మనం అయితే చెక్ చేసుకోవచ్చు. సో ప్లీజ్ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఇంకా లైక్ చేయకపోతే ఒక్క లైక్ వేసి ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. బాయ్.